మానవతా స్పర్శ ఉన్నటువంటి గొప్ప నాయకుడు, యువతకి అలాగే రాబోయే తరాలకి దిక్సూచిగా నిలిచే ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారి అఖండ మెజార్టీ 91,500 మెజార్టీ ఇచ్చినట్టు మీ అందరికి కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆయనకి గౌరవం కల్పించినందుకు. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ప్రపంచంలో నలుమూలలో కూడా గొప్ప తారాస్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ తండ్రి గారి బాటలు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఆ అవకాశం మీరు ఇచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది. అది ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దానికి కారకులైనటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆహర్నిశలు, ఎందుకంటే లోకేష్ గారు ఎప్పుడు బిజీ ఉండేవాళ్ళు అయినప్పటికీ ఇక్కడ శ్రద్ధ ఉన్నా కూడా వారి యొక్క దూతల్లాగా ఇక్కడ పనిచేసి ఇదంతా సాధనకి కృషి చేసిన వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే పత్రికా సోదరులకు విచ్చేసిన ప్రతి ఒక్క మంగళగిరి వాసులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక పండగ వాతావరణం. ఇది 5వ రోజు మా లోకేష్ గారు ఈ యొక్క పట్టాల పంపిణీ చేస్తాం. మన ఇల్లు మన లోకేష్. మీ అందరికీ తెలియాలి, పెద్దలు చెప్పారు ఇప్పుడే, క్యాబినెట్లో ఏదొచ్చినా కూడా మంగళగిరి అంటే వెళ్ళిపోద్దని. అట్లా అని కాదు, దాని వెనక ఉన్న చిత్తశుద్ధి. ఒక నాయకుడికి అక్కడ చెయ్యాలి అనే తపన. ఈ యొక్క ఇష్యూ నేను తీసుకుంటా ఉన్నాను. ఈ జియో నంబర్ 30 రావడానికి కార్యాచరణ అవ్వడానికి కారకులు ఎవరు అంటే నారా లోకేష్ గారు. ఎందుకంటే డిసెంబర్ నా ఫోన్లో నేను మీకు చూపిస్తాను మెసేజ్లు కూడా. డిసెంబర్ 24వ తారీఖున వారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. నేను ఆ రోజు ప్రతిపాదన ఏదైతే వారు కోరుకున్నారో అన్అబ్జెక్షబుల్ ల్యాండ్స్ అన్ని కూడా రెగ్యులైజ్ చేయాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రొఫార్మా తయారు చేసి పంపిస్తే దాంట్లో కూడా లేదు మా వాళ్ళు ఇంకా పేదవాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తీసేసాయి, బిలో పవర్టీ లైన్ ఉంటే ఇది తీసేసాయి అంటే కుటుంబ సమేతంగా ఎక్కడో హాలిడేలో ఉన్నప్పుడు కూడా, దాని తర్వాత దావోస్ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కూడా కరెక్షన్ నెల రోజులు పట్టింది మాకు కరెక్షన్ చేసుకోవడం కోసం. ఎందుకంటే మా దగ్గర ఎట్లా కొంచెం కక్కుర్తుంటుంది, రెవెన్యూ రావాలి కదా, రాష్ట్రాన్ని బాగుపరచాలి కదా అని కొంచెం మీకు ఫీజు వేసాం, రిజిస్ట్రేషన్ ఫీజు అని ఇంకో ఫీజు అని. ఏది వద్దు, నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పాను. తప్పకుండా నా మంగళగిరి ప్రజలకు ముందుగా ఇచ్చి దాని తర్వాత రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా పట్టా ఇచ్చి తీరుతా అని చెప్పే లక్ష్యంతో దాని రూపకల్పన చేసి పుట్టి మంగళగిరికే కాదు ఈరోజు రాష్ట్రానికి ఒక మార్గదర్శకులు ఇచ్చారు. ఒక గొప్ప ఆలోచన. ఎందుకంటే మాస్టర్ బెత్తం పట్టుకుని కూర్చున్నాడు, ఎప్పుడో మార్కులేంటి నాకు ఎప్పుడు ఇస్తున్నావు ఈ జీవో, తొందరగా ఇవ్వు అని చెప్పి బెత్తం పట్టుకున్న వెనక్కి కూర్చొని ఈ జీవో ఇప్పించుకొని ఇంత త్వరగా అంటే జనవరి నుంచి ఇప్పుడు ఈ 3 నెలల్లో అవన్నీ కూడా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యను వాళ్ళ యొక్క పరిష్కార మార్గాన్ని అన్ని కూడా రాసుకుని దాన్ని పరిష్కరించి ఈ రోజు ఇస్తా ఉన్నారంటే వారి మీ పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 10 నెలలు కాదమ్మా, ఇది జీవో వచ్చిన తర్వాత కూడా చెప్తున్నా. అంటే ఇది దశాబ్ద కాల అంటే వాళ్ళ యొక్క కళ, ప్రతి పేదవాడికి కళ సొంత ఇల్లు. దశాబ్దాల కాలం నుంచి కూడా వాళ్ళు అక్కడ ఉన్నారు. కానీ 10 నెలల్లో మీరు చెప్పినట్టుగా 10 సంవత్సరాల నుంచి కాని పని 10 నెలల్లో చేసి చూపించారు. జనవరిలో స్టార్ట్ అయిన కార్యక్రమం 3 నెలల్లో పూర్తి చేశారు. దాంతో భాగంగా నేను ఇంకో చెప్తా ఉన్నా, నేను దాంట్లో రాసినప్పుడు 4 సంవత్సరాల తర్వాత, ఎందుకంటే నేను రాజకీయం ఆలోచిస్తా కాబట్టి నేను దొంగను కదా, నేను ఎలక్షన్ ముందు నేను చెప్పా, సార్ అట్లా కాదు సార్, ఎలక్షన్ ముందు కరెక్ట్గా మనం వాళ్ళకి అమ్ముకునే హక్కు లేదా లోన్ పెట్టుకునే హక్కు ఉంటే మనం గుర్తుకొస్తాం సార్ అని. మా మంగళగిరి ప్రజలకి తప్పకుండా మేము ఎప్పుడు గుర్తుంటాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలకు అండగా ఉంటుంది. పొరపాటు దొంగ మాటలుగా అప్పుడు క్యారీ అయ్యారు, కానీ ఇంకెప్పుడు క్యారీ ఎవరు తప్పకుండా 2 సంవత్సరాలకి అమ్ముకునే హక్కు ఇస్తామని చెప్పేసి మళ్ళా చెప్పి దాన్ని కూడా మార్చారు. అంటే ఎంత జాగ్రత్తగా చదువుకుని పేదవాడికి మేలు చేయాలని చెప్పి నిజంగా చెప్తా ఉన్నాం. మంగళగిరి ప్రజలు నిజంగా అదృష్టం చేసుకున్నారు. నేను గొప్ప నాయకుడు ఇక్కడ నుంచి చూసుకోవడం. 2019 ఆయన ఓడిపోయారు, 2009 నేను ఓడిపోయాను. వారు ఎప్పుడు అని అడుగుతా ఉన్నారు, నీ గెలుపు రహస్యం ఏంటి అనేది. 2009 నేను ఓడిపోయా. నేను ఒక సేయింగ్ చదివా, గాడ్ సెడ్ స్టార్ట్ లవింగ్ యువర్ ఎనిమీ, ఐ స్టార్టెడ్ లవింగ్ మై సెల్ఫ్ అని. అంటే దేవుడు చెప్పాడు నీ శత్రువుని కూడా ప్రేమించు అని. అప్పుడు నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టి, అంటే నాలో ఉన్న తప్పిదాలు, మీకులో నన్ను చూసిన లోపాలు ఏంటో తెలుసుకుని అవన్నీ కూడా మార్చుకునే విధంగా నేను మారి మీకు మమేక మా కాన్షియన్స్ నేను చేశారు. దానికంటే ఎక్కువగా వారు చేసి, వారు తప్పులేం చేయలేదు, అయినా మీకున్న అపోహలు దూరం చేయడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా 2019-24లో మే పార్టీ కష్టాల్లో ఉంది, రాష్ట్రం కష్టాల్లో ఉంది. ఒక సైకో పరిపాలకుడు ఉన్నాడు, కోవిడ్ వచ్చింది, అయినా ఎక్కడా కూడా వెనకలేదు. ఈ ప్రాంతంలో నాకు తెలిసి కోవిడ్లో ఈ ప్రపంచంలో ఎంతో మంది స్వచ్ఛందంగా చేసి ఉండొచ్చు, కానీ మంగళగిరిలో మాత్రం ఏం చేసినట్టు ఎప్పుడు ఎవరు చేయలేరు. ఉచితంగా మందులు ఇచ్చి ఉండొచ్చు, అందరూ ఇచ్చారు, కానీ ఎన్టీఆర్ సంజీవని బండ్లు కంటిన్యూ నడిపించారు.
ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడ అవసరం ఉన్నా కూడా అంటే పలుకుబడి అందరికీ ఉంటుంది, కానీ దాన్ని పేదలకు వాడటం అనేది ఇలాంటి గొప్ప నాయకుడితో సాధ్యమైంది. దాని తర్వాత గెలిచారు. మీ అందరి అండతో నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించగలగలం. ఏదైతే అమరావతిని, మంగళగిరిని, ప్రాంతాన్ని చంపేశారో కదా సైకో పాలకులు, తప్పకుండా పునర్నిర్మించుకుందాం, అలాగే రాష్ట్రాన్ని కూడా పునర్నిర్మించుకుందాం, భావితరాలకు మంచిగా అని చెప్పేసి మీ అందరూ తప్పంతో ఓట్లు వేయించారో వేశారో. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఒక దీంట్లో మా నాయకుడిని ఇక్కడి నుంచి ఇంత అఖండ మెజార్టీతో గెలిపించారో వాళ్ళేం ఖాళీగా కూర్చోలేదు. ఈ రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకంగా ఉండి ముఖ్యంగా మంగళగిరి కోసం ఈరోజు మనం చూసే, వాళ్ళ ఉదయం నాకు తెలిసి 100 బెడ్ హాస్పిటల్ వేశారు. నేను అలా అన్నా కూడా క్యాబినెట్లో, ఆ మంగళగిరిలో బోల్డెన్ ఆసుపత్రులు ఉన్నాయండి, మళ్ళీ మంగళగిరికి 100 బెడ్లు ఎందుకంటే చుట్టుపక్కల 100 ఉన్నాయి కదా, తీసుకెళ్లి మా రేపల్లో పెడితే బాగుంటుంది అని అంటే నా స్వార్థాన్ని అడిగా. నా మంగళగిరి చుట్టానికి అమరావతి పక్కనే ఉంటుంది, కానీ అందరూ ధనికులు కాదు, పేదలు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా క్వాలిటీ హెల్త్ కేర్ నేను ఇవ్వాలి, నా బాధ్యత అని చెప్పారు. మంగళగిరిలో మీకు బెస్ట్ స్కూల్ వస్తుంది. ఇప్పుడు చెప్పినట్టు అండర్ గ్రౌండ్ అన్ని సీవరేజ్, డ్రైనేజ్, వాటర్, మీకు ఎలక్ట్రిసిటీ అన్నీ వస్తూ ఉన్నాయి. అంటే ఆదర్శవంతమైనటువంటి, ఇప్పుడు మాకు కాదు, మా దేవుడు మా పెద్ద బాస్కి ఈయనకి కాంపిటీషన్ నడుస్తుంది. కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి, కుప్పం మంగళగిరి. మనమైతే ఈయనకి వెళ్దాం కోరుకుందాం, ఎందుకంటే మనకు కూడా స్వార్థం ఉంది కదా. ఆయన గెలవడం కష్టం, కానీ దాంట్లో గెలవగలరు. అభివృద్ధిలో మాత్రం గ్యారంటీగా ఆయన గెలుస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భావి తరాల గురించి ఇంకా ఎక్కువ, ఈయనకంటే ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆయన దాంట్లో బిజీ ఉన్నారు. ఈయన మాత్రం కేవలం మంగళగిరిలో బిజీ ఉన్నారు. అంటే అద్భుతమైన ఆలోచన, అంటే చెయ్యాలని తపన.